హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన ఓటీటీ మూవీస్లో ఏది బెస్ట్గా ఉందని చెప్పేసి చూడడానికి సెర్చ్ చేస్తున్నారా? నేను చూసిన వాటిలో ది బెస్ట్ టాప్ 7 ఓటీటీ మూవీస్ మీరు చూడడానికి తీసుకుని వచ్చాను. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా మూవీస్ అయితే ఉన్నాయి. సో చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే, ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్టయితే ఇలాంటి మోర్ రికమెండేషన్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ది బెస్ట్ మూవీస్ చూద్దామని అయితే ఉంటారు కదా, యూజ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, మీరు చూడడానికి ఏ మూవీస్ వెయిట్ చేస్తున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. టాప్ 7 డెడ్పూల్ అండ్ వోల్వరిన్. ఈసారి డెడ్పూల్ ప్రపంచం అయితే అంతమైతే కాబోతుంది, మూలకర్త వోల్వరిన్ లేని కారణంగా. అయితే మన డెడ్పూల్కి ఇలాంటి ఐడియా అయితే వస్తుంది, ఇంకో విశ్వం నుంచి వోల్వరిన్ని తీసుకొని వస్తే మన ప్రపంచం అంతం స్టాప్ చేయొచ్చు అని ఒక వోల్వరిన్ అయితే తీసుకుని వస్తాడు. అతను ఎలాంటి వోల్వరిన్ అనేది మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. ఇంతకీ ఈ ప్రపంచం అంతం స్టాప్ చేయగలిగాడా లేదా అనేది కూడా మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. సో డెడ్పూల్ కామెడీ అనేది ఇందులో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా వోల్వరిన్ క్యారెక్టర్ కూడా టాప్ నాచ్ అని చెప్పవచ్చు. ఈసారి తెలుగు డబ్బింగ్ వర్డ్స్ వచ్చేసి వేరే లెవెల్లో యూజ్ అయితే చేశారు. దానివల్లే టోటల్ మూవీ మనకి కంప్లీట్ చేసే విధంగా చేస్తుంది. కొంచెం కాన్వర్జేషన్ అయితే ఉంటుంది, అది కొంచెం మిమ్మల్ని బోరింగ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. బట్ అది తప్ప టోటల్ మూవీ అయితే రోలర్ కోస్టర్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, 2 hours 7 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడటానికైతే ఉంది. నౌ ఇప్పుడే వెళ్ళి మీరు వాచ్ చేయవచ్చు. టాప్ 6 ఫ్రీడమ్ 8 మిడ్నైట్. ఈ సిరీస్ వచ్చేసి హిస్టారికల్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 7 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 40 minutes ప్లస్ అయితే ఉంది. లైక్ ఫ్రెండ్స్, సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగా తీయడం అయితే జరిగింది. లైక్ నిజంగా ఆ టైంలో అసలుకు ఏం జరిగింది, ఈ విభజనకి ఎందుకు ఒప్పుకున్నారు, ఈ విభజన ఎందుకు చేయాల్సి అయితే వచ్చింది. సో దాన్ని మనకి చాలా బాగా ఆ క్యారెక్టర్స్ లైవ్ యాక్షన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనకి చూపించారు. లైక్ చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు, గాంధీ, అలానే పాకిస్తాన్ లీడర్ జిన్నా. సో ఈ క్యారెక్టర్స్ అందరూ మనకి ఇందులో కనబడతారు. అసలు ఈ విభజన, అలానే ఇండియా, పాకిస్తాన్, ముస్లిం, హిందూ, సో వీళ్ళ గొడవలు కానీ ఆ టైంలో ఎంతమంది చచ్చిపోయాడు, ఎంత రక్తపాతం జరిగింది, ఇదంతా మనకి చాలా అంటే చాలా క్లియర్గా చూపించారు. చాలా ఎమోషనల్గా కూడా టచ్ అయితే అవుతుంది. ఈ సిరీస్ వచ్చేసి ఎంత విధ్వంసం ఆ టైంలో జరిగింది అనేది ఇందులో మీరు చూస్తారు. సో ఫైనల్గా ఇక్కడ ఎందుకు ఈ విభజన చేయాల్సి వచ్చింది అనేది కూడా మీరు చూస్తారు. ఇంకా గాంధీ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలానే నెహ్రూ, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, సో వీళ్ళందరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఇందులో మీరు చూస్తారు. సో అదంతా మనకి చూడడానికి చాలా అద్భుతంగా టోటల్ 7 ఎపిసోడ్స్లో చూపించడం అయితే జరిగింది. సో సిరీస్ చూడండి. సో ఫ్రెండ్స్, మనకి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. వెళ్ళి ఇప్పుడే స్టార్ట్ చేసి చూడండి, మీకు సిరీస్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. టాప్ 5 మార్టిన్. ఇది స్పెషల్గా యాక్షన్ మూవీ లవర్స్కి. యాక్షన్ మూవీ లవర్స్ మూవీ చూసాక మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో డ్రాప్ చేయండి. సో నచ్చుతుంది అనుకుని రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది, స్టారింగ్ ధ్రువ్ సజ్జా. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ధ్రువ్ సజ్జా వచ్చేసి ఒక బిగ్ క్రిమినల్గా అయితే చూపించారు. ప్రతి ఒక్క కంట్రీకి తినంటే హడ్ అనమాట. అయితే ఒకానొక టైంలో పాకిస్తాన్ పోలీసులకి తిను చుక్కుపోతాడు. సో అక్కడి నుంచి తను తప్పించుకొని తను ఎవరు అన్నది గజనీ టైప్లో వెతకడం స్టార్ట్ అయితే చేస్తాడు. ఇంతకీ మార్టిన్ ఎవరు, తిను ఎవరు అనేది మూవీ చూస్తే మీకే అర్థమైతే అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి మీరు ఊహించని బుర్రపాడు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మనకి మెయిన్ స్టోరీ కూడా స్టార్ట్ అయితే అవుతుంది. మూవీలో వచ్చేసి యాక్షన్ సన్నివేశాలు ఒక లెవెల్ అయితే ఉంటాయి. సో ఆ యాక్షన్ మూవీ లవర్స్కి మాత్రమే ఈ ఫిలిం కనెక్ట్ అయితే అవుతుంది. సో యాక్షన్ మూవీ లవర్స్ మీకు ఇది స్పెషల్ రికమెండేషన్. మూవీ అయితే మీరు ఈజీగా చూసేయవచ్చు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు, తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది. టాప్ 4 నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. డాక్యుమెంటరీ అనేది చాలా బాగుంది. 1 hour 21 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. నయనతార ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వారు చాలా సింపుల్గా మన ముందుకు తీసుకుని వచ్చారు. తన లైఫ్ జర్నీ అనేది ఇందులో చూపించడం జరిగింది. అసలుకి నయనతార ఫిలిం ఇండస్ట్రీ అలా స్టార్ట్ అయితే అయింది. ఫస్ట్ ఒక మలయాళం ఫిలిం నుంచి, తర్వాత తమిళ్, తర్వాత తెలుగు, అండ్ తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి చాలా క్లియర్గా
తను చెప్పడం అయితే జరిగింది. అలానే తన లైఫ్లో వచ్చిన విఘ్నేష్ శివన్ తనతో రిలేషన్షిప్ అంటే తర్వాత ఫైనల్గా మ్యారీడ్. సో తన లైఫ్ జర్నీ అనేది ఇందులో మనకి టోటల్గా చెప్పడం అయితే జరిగింది. అది నెట్ఫ్లిక్స్ వారు 1 hour 21 minutesలో క్లియర్గా చూపించారు. అండ్ తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అండ్ తన నుంచి ఎలా బయటపడింది అండ్ ఫైనల్గా తను లేడీ సూపర్ స్టార్ నయనతారగా ఎలా తనకు ట్యాగ్ అయితే వచ్చింది. ఇదంతా మీరు ఈ డాక్యుమెంటరీలో చూస్తారు. తన లైఫ్ డాక్యుమెంటరీ చూడాలనుకుంటే ఈ ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ అనేది చూడండి, మీకు నచ్చుతుంది. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. టాప్ 3 స్మైల్ 2 మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీకి అయితే ఉంటుంది. ఒక టాప్ నాచ్ హారర్ మూవీని చూద్దామని అయితే ఉన్నారా, అయితే ఈ మూవీని మిస్ అయితే చేయకండి. మీ ముందుకు ఒక స్మైల్ అయితే వస్తుంది అండ్ ఆ స్మైల్ చేస్తూ వచ్చిన వ్యక్తి బ్రూటల్గా చచ్చిపోతాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది మూవీ చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. మీరు పార్ట్ 1 చూస్తుంటేనే మీకు ఇది కంటిన్యూషన్గా కొంచెం అర్థమైతే అవుతుంది. ఫస్ట్ పార్ట్ 1 బిగించేయండి అండ్ పార్ట్ 2కి అయితే రండి. అండ్ మీరు పార్ట్ 1 చూస్తుంటే ఇప్పుడు పార్ట్ 2 అనేది స్టార్ట్ అయితే చేయండి. మూవీ అయితే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా నెక్స్ట్ లెవెల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ స్మైల్ అనేది అలానే కంటిన్యూ అయితే అవుతూనే ఉంటుంది. సో టాప్ నాచ్ సన్నివేశాలతో బ్రూటల్గా మూవీ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారు. ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని బోరింగ్ ఫీలింగ్ అయితే ఇవ్వదు. బట్ నాకు క్లైమాక్సే కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అంటే కంక్లూజన్ అయితే లేదు. బహుశా మన ముందుకు మరొక పార్ట్ కూడా తీసుకుని వస్తున్నట్టున్నారు. అండ్ మూవీ చూసేటప్పుడు మన బుర్రలో చాలా క్వశ్చన్స్ ఆగిపోయి అయితే ఉంటాయి. మేబీ దాని గురించి మనకి నెక్స్ట్ పార్ట్లో రివీల్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు స్మైల్ 2 అయితే వచ్చేస్తుంది. సో ది బెస్ట్ హారర్ మూవీని చూద్దాం అనుకుంటే ఈ ఫిలిం మిస్ అయితే చేయకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. టాప్ 2 మా నాన్న సూపర్ హీరో మూవీ వచ్చేసి ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషనల్ టచ్గా ఉంటుంది. సుధీర్ బాబు గారి నుంచి మనం లాస్ట్గా చూసిన అన్ని మూవీస్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేసాయి. ఇప్పుడు వచ్చిన మా నాన్న సూపర్ హీరో ఈ మూవీ చాలా అంటే చాలా బాగా తీసుకుని వచ్చారు. బట్ ఈ ఫిల్మ్ థియేటర్స్లో చాలా తక్కువ శాతం మంది చూసుంటారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేసింది. చాలా ఎక్కువ శాతం మంది చూడాలి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఫ్యామిలీతో కలిసి ఈ ఫిల్మ్ని వాచ్ చేయండి, వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. సుధీర్ బాబు గారి యాక్టింగ్ అయితే ఉంటుంది అవుట్ స్టాండింగ్. అండ్ ఫాదర్ రోల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళ యాక్టింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఒకనొక పాయింట్ వచ్చినాక మనకి ఈ ఫిలిం చూసేంతసేపు కంట్లో కన్నీళ్ళు అయితే ఆగు, అంత ఎమోషనల్గా టచ్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, స్టోరీ గురించి ఎలాంటి స్పాయిలర్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో చూడండి, ఆన్లైన్ స్టోరీనే, అది చూడడానికి మనకి బాగుంటుంది. ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ G5 ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. టాప్ 1 కిష్కింధకాండం ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ డ్రామాకి అయితే ఉంది. సో తెలుగు డబ్బింగ్ అయితే వచ్చింది, తెలుగు డబ్బింగ్ చూడడం అయితే జరిగింది. సో తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ మూవీ అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంది. స్టార్టింగ్ మిమ్మల్ని కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే ఇస్తోంది, అంటే లేచి వెళ్ళిపోండి ఇంతే ఈ ఫిలిం ఉండేది అనిపించేలాగా. బట్ అలాగని మీరు స్టాప్ చేస్తే మాత్రం ఒక మంచి మాస్టర్ పీస్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ అయినట్టే. ఒక పాయింట్ టచ్ అయినాక మనకి ఇన్వెస్టిగేషన్ కానీ అండ్ ఆ హోమ్లో ఉన్న డార్క్ కోణం, వాళ్ళ ఇంట్లో ఉన్న రహస్యాలు బయటపడడం కానీ, సో అదంతా మనకి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇంతకీ ఆ గన్ ఇన్వెస్టిగేషన్ అంటే మనకి క్లైమాక్స్లో వచ్చేసి ఆ పోర్షన్, సో అది టాప్ నాచ్ అని చెప్పవచ్చు. అది చాలా అంటే చాలా సాటిస్ఫై అయితే చేసింది. సో ఫ్రెండ్స్, మూవీ అయితే వర్త్ వాచ్. స్టోరీ గురించి నేను ఎలాంటి స్పాయిలర్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. మనకి తెలుగు డబ్బింగ్ Disney+ హాట్స్టార్ వారు రిలీజ్ చేశారు. మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి ఈ ఫిలిం అనేది స్టార్ట్ చేయండి. ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం మీరు చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ రికమెండ్ వీడియో వచ్చేసి నేను చూసిన టాప్ 7 OTT మూవీస్. టాప్ 3 అయితే మిస్ కాకండి. ఇప్పుడే మీరు టైం కేటాయించి అవి వాచ్ చేసేయండి. రిమైనింగ్ వచ్చేసి మీ దగ్గర టైం ఉన్నప్పుడు అవి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ది బెస్ట్ OTT మూవీస్ చూద్దామని అయితే ఉంటారు కదా, ఈ వీడియో యూజ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.